मरकजी हुकूमत की जानिब से मुबैना तौर पर मंशा वक्फ के खिलाफ तरमीमात करते हुए लोकसभा में बिल पेश करने की शदीद मुखालिफत करते हुए भारत राष्ट्रीय समिति से वाबस्ता सीनियर रियासती अक़लियती क़ायद सैयद नईम उद्दीन ने आज मीडिया से बात करते हुए इल्ज़ाम आयद किया कि नरेंद्र मोदी हुकूमत मुल्क के मुसलमानों के खिलाफ गहरी साजिश करते हुए वक्फ तरमीमात को पेश किया है, जो कि गैर कानूनी और जमहूरी निज़ाम के माग़िज़ है। उन्होंने नरेंद्र मोदी पर शदीद तनक़ीद करते हुए कहा कि वक्फ बिल में 40 तरमीमात मुल्क की तारीख में पहली मरतबा किए गए, जिससे हुकूमत की बदनीयती जाहिर होती है। उन्होंने वक्फ तरमीमात को मंशाए वक्फ के खिलाफ करार दिया और फौरी बाज आने का भी मरकजी हुकूमत से पुरजोर मुतालबा किया। बिल की मुखालिफत करने वाले अपोजिशन जमातों से इजहार तशक्कुर करते हुए जनाब सैयद नईम उद्दीन ने इस ज़िमन में तश्कील दी गई मुश्तरका पार्लिमानी कमेटी के अरकान को वक्फ तरमीमात को फौरी मनसूख करने का मशवरा दिया और कहा कि मरकजी हुकूमत के फैसले के नतीजे में मुल्क भर की अवाम बिलखुसूस मुस्लिम अक़लियती तबके में गहरी तशवीश पाई जाती है, जिसको दूर करना कानून साज अफराद की जिम्मेदारी है। सैयद नईम उद्दीन ने इस बात को उजागर किया कि लोकसभा में भारत राष्ट्रीय समिति के अरकान की अदम मौजूदगी के बायस मुस्लिम मसाइल की पेशकशी में मुल्क के मुसलमानों को दुश्वारी का सामना करना पड़ा है। अगर लोकसभा में BRS के अरकान मौजूद होते तो वक्फ तरमीमात की पुरजोर मुखालिफत की जाती थी। इस मौके पर सीनियर तेलंगाना जहदकार सैयद मौला हुसैन, मोहम्मद इमरान और दूसरे भी मौजूद थे। కానీ దాంట్లో 70% మాత్రం మొత్తం కబ్జాలు కేసులనే ఉన్నది. లాభం కూడా దాదాపు 200 కోట్ల ఆస్తి మీద లాభం వస్తుంది. అందులో కరప్షన్ జరుగుతుంది, అది వాస్తవం, మనం ఒప్పుకుంటాం. కానీ మొత్తం చట్టానే రద్దు చేద్దాం, మొత్తం ఆ భూములు మనం తీసుకుందాం అనే కుట్ర చేస్తుంది బీజేపీ. అందుకోసం సవరణలు చేస్తుంది. దాంట్లో ఇది ఒక ప్రైవేట్ ఆస్తి, ఒక మతపరచ ఆచరించే వ్యక్తుల గురించి వాళ్ళ సమాజం మంచి బాగుపడాలనే ఆలోచన తీసిన ఒక నియమాన్ని వాళ్ళు ఆ భూమి మీద కన్నేసి మనం లాగుతామని ఒక దృఢ ఆలోచనతో ఉన్నది. మన దేశంలో ఇప్పుడు ఎక్కువ భూమి ఉన్నది అంటే సైన్య దగ్గర, మన భారత సైన్యం దగ్గర దాదాపు 15 లక్షల కోట్ల ఎకరాల భూమి ఉంది అంచనా. అదేవిధంగా నెక్స్ట్ రైల్వే దగ్గర 3వ ప్లేస్ మనది వస్తుంది ఉన్నది. కానీ అవి మొత్తం కేసులలో కరప్ట్ అయినాయి. దానికి మంచి సవరణలు చేయాలి. అంతేగాని మనం దాని మీద కన్నేసి లాక్కోవాలన్నట్టు ఒక దురాచరణతో వాళ్ళు చేస్తున్నారు. ఇది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. మేము GPC అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి బిల్లు పంపడం జరిగింది కదా, వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కాన్స్టిట్యూషన్కి లోబడి ఒక మతానికి కించపరచకుండా, ఒక మతానికి మానవభావాలు దెబ్బతిలకుండా వాళ్ళకు ప్రయోజనాలు ఏంటంటే వాళ్ళ సంకల్పం ఏంటిదో అది పూర్తి కావాలనే విధంగా దాని సవరణలు చేయాలి తప్ప బీజేపీ చేసిన 40 సవరణలు రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. దీంట్లో ఇంకొక సవరణ ఎట్లుంటుందంటే అతి ఘోరంగా వక్ఫ్ బోర్డులో డిస్ట్రిక్ట్ లెవెల్లో 3 కమిటీలు కూడా ఇస్తారు. దీనికి ఏంటంటే పర్యవేక్షించడానికి కమిటీలు ఇస్తారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక మహిళ ఉంటుంది, అదేవిధంగా ఒక న్యాయవాది ఉంటారు, ఒకటి